పేదల సేవలో ఈరోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ గారి నాయకత్వంలో యూనిట్ ఇన్ఛార్జి గారు, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జి, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇల్లు తిరిగి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఒకటే ఈరోజు ఈ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పోయినప్పుడు మాకు అర్థమవుతుంది, ఏ ఒక్కరి పెన్షన్ కూడా పోలేదు, అందరికీ పెన్షన్లు అందుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మేము చూడడం జరిగింది. ఈ గ్రామంలో నలుగురికి 15,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారు ప్రభుత్వం. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అనేది లేదు. వాళ్ళు బెడ్కే పరిమితమైనారు కాబట్టి 15,000 రూపాయలు వారికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పెన్షన్ ఇస్తుంటే వారు ఎంతో ఆనందపడుతున్నారు. మరి అదేవిధంగా 6,000 రూపాయల పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4,000 రూపాయల పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, మరి మంచానికే పరిమితమైన వాళ్లకు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి పెన్షన్ల పంపిణీ అనేది ఇవ్వడం జరగలేదు. ఇంత పెద్ద సహాయ కార్యక్రమం, మానవ సేవయే మాధవ సేవ అన్నట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పేదలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం వైసీపీ వాళ్ళను, అయ్యా మీరు గగ్గోలు పెట్టినారు కదా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినారు కదా, పెన్షన్లు తీసేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి, మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఏ ఒక్క పెన్షన్ కూడా పోలేదు. మరి మీ ప్రభుత్వంలో మీరు 3,000 ఇస్తామని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు సంవత్సరానికి 250 రూపాయలకి ఇచ్చినారే, ఇది మీకు సిగ్గుగా లేదా? మీకు పేదల పట్ల, వృద్ధుల పట్ల మీకున్న కమిట్మెంట్ ఇదేనా అని ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనౌన్స్ చేసినాడో, ప్రజలకు వాగ్దానాలు చేసినాడో, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. సూపర్ 6 కార్యక్రమం సూపర్ హిట్ అయింది ఈ రాష్ట్రంలో. రైతులకు 20,000 రూపాయలు మరి అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పేసి మొదటి విడతగా 7,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది రైతులకు. 3 విడతల్లో 20,000 ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధపడి మరి 7,000 ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు కల్పించడం వల్ల ఎంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. మరి రోజు కూడా వాళ్ళు జీవనోపాధి కోసం వేరే పట్టణాలకు పోయి అక్కడ పనులు చేసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా వృద్ధులకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగానే అన్నిటికంటే ఇవాళ సంతోషంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత ఉంది, నిరుద్యోగ యువత ఉంది. ఎందుకంటే ఒక భరోసా వచ్చింది, వాళ్ళ చదువులకు ఒక అర్థం వచ్చింది. ఇవాళ మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరి 16,300 పోస్టులకు మెగా డిఎస్సి ఇచ్చి వారన్నిటిని కూడా ఉద్యోగాలు ఇచ్చి వారికి అందరికీ ఇవాళ లక్షలాది రూపాయల జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చినారంటే ఇది మా ప్రభుత్వ గొప్పతనం, మా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఎన్డీఏ కూటమి గొప్పతనం. మరి గతంలో ఏ రోజన్నా ఒక్క చిన్న ఉద్యోగం ఇచ్చినారని వైసీపీ వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 4,71,000 ఉద్యోగాలు మా ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లో ఇవ్వడం జరిగింది నిరుద్యోగ యువతకు, చదువుకున్న వాళ్లకు. ఇది మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మా ముఖ్యమంత్రి ఏ రంగాలలో ఎన్ని పోస్టులు ఇచ్చినామో కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా అట్లాంటి కార్యక్రమం చేసినాడా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. 20 లక్షల ఉద్యోగాలకు ఇవాళ ప్లాన్ చేసి మరి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మేము చూస్తున్నాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో ఉండడం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండడం వల్ల, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ అన్ని పథకాలను కూడా ప్రజలకు కావాల్సిన అన్ని విషయాలను, అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేస్తూనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి
మళ్ళీ కార్యక్రమాన్ని తీసుకొని పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక తేడా చెప్తున్నాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు పనిచేసినప్పుడు 5 సంవత్సరాల్లో 9 తూర్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు. కరెంటు ఛార్జీలు 32,000 కోట్ల రూపాయలు ప్రజలపైన పన్నుల భారం వేసినారు కరెంటు ఛార్జీలు పెంచి. ఈరోజు మా ప్రభుత్వం రేపు నవంబర్ 1వ తారీఖు నుంచి కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని. యూనిట్కు 13 పైసలు తగ్గిస్తూ ఈ రాష్ట్రంలో 932 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలను ఆదాయనయ్యి ఆ ఆదానంతా కూడా మరి ఇవాళ కస్టమర్స్కు ప్రజలకు పంచుతున్నాడు యూనిట్కు 13 రూపాయలు తగ్గించి. ఇది మా పాలనకు, మా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న నైపుణ్యానికి, అనుభవానికి ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు పరిపాలన చేసినప్పుడు కరెంటును ఎక్కువ కొని కమిషన్ల కోసం మీరు కక్కుర్తిపడి కరెంటు ఛార్జీలు ప్రజలపైన పెంచి ప్రజలను ఇబ్బందులు పెడితే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మరి మంచి మేనేజ్మెంట్ చేసి ఇవాళ ఛార్జీలు తగ్గించే పరిస్థితి వస్తుందంటే ట్రూ డౌన్ చేస్తున్నాం మేము. మీరు ట్రూ అప్ చేసినారు కరెంటులో, మేము ట్రూ డౌన్ చేస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మీరు మరి మా ప్రభుత్వం చేసే ప్రజల్లో మంచి కార్యక్రమాలు తట్టుకోలేక మీరు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేదానికి డిజిటల్ బుక్ అని చెప్తున్నారు. డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తే మీ పాపాల నుంచి మిమ్మల్ని రక్షించదని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు అనేక పాపాలు చేసినారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పాపాలన్నీ కూడా గుట్టలుగా పెరిగిపోయి, మరి మద్యంలో మీ పాపాలు పెరిగిపోయినాయి, ఇసుకలో మీరు అవినీతి చేసినారు, మరి అదేవిధంగా భూ కుంభకోణాలు చేసినారు, మైనింగ్ మాఫియా చేసినారు. ఇవన్నీ ఈ పాపాలన్నీ ఇవాళ మిమ్మల్ని వెంటాడుతుంటే మీరు వాటి నుంచి తప్పించుకునే దానికి డిజిటల్ బుక్ అని తెస్తే డిజిటల్ బుక్ ఏమి చేయలేదని ఈ సందర్భంగా చెప్తూ, తప్పనిసరిగా మీరు పాపానికి పరిహారం చేసుకోవాల్సిందే, ప్రాయశ్చిత్తం జరగాల్సిందే, మీకు తప్పనిసరిగా ఇవి జరగాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన రాజారెడ్డి గారు కూడా మొన్న ఏదో చెప్పినాడు. అది ఏదో మరి ఎందుకు మాట్లాడినాడో. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తుంటే ప్రజలు దగ్గరుండి మరి ఎవరైతే పెన్షన్ అందుకుంటున్నారో వాళ్ళకి అందిస్తుంటే దాన్ని చూసి జీర్ణించుకోలేక తెలుగుదేశం వాళ్ళు ఇంటింటి కాడపోయి పెన్షన్లు పంచాల్సిన అవసరం ఏముంది అని ఆయన అడుగుతున్నాడు. అయ్యా, మేము స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి పోతున్నాం, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకుంటున్నాం. మరి దీంట్లో ఏం తప్పు జరిగిందని నువ్వు విమర్శ చేస్తున్నావు రాజారెడ్డి గారని మేము రాజారెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. ఈ నియోజకవర్గంలో మా నాయకుడు, మా ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి పేదవాళ్ళను ఆదుకుంటున్నాడు. అంద్రినివా కాలం నుంచి అన్ని చెరువులను నీళ్లతో నింపి ఇవాళ సాగునీటికి, తాగునీటికి నియోజకవర్గంలో మరి ఇబ్బంది లేకుండా రైతులను ఆదుకుంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఒక ప్రజారంజకమైన పాలన, ప్రజలకు అనుకూలమైన పాలన ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం చేస్తుంది. డోన్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రానికి కష్టపడి పనిచేస్తున్నాడు. కాబట్టే మరి ప్రజల ఆశీర్వాదాలు, ప్రజల దీవెనలు అన్ని కూడా మా వైపు ఉండాలా. రైతులకు ఏ కష్టం వచ్చినా, రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము తన కష్టంగా భావించి రైతులను ఆదుకుంటున్న కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు చూస్తున్నారు. ఉల్లి పంట వేసిన రైతులకు హెక్టార్కు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుందంటే రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మా ప్రభుత్వానికి దీని ద్వారానే అర్థమవుతుంది. రైతులకు అన్ని వేళలా ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సుజావుగా ఈ గ్రామంలో ఇల్లు తిరిగి చేసిన మా కార్యకర్తలందరికీ, నాయకులకందరికీ మరొక తూరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వైసీపీ అరాచక పాలన శకం ముగిసింది. అవినీతి పాలకులు అంతమైనారు, అవినీతి పాలకులు గద్దె దిగినారు. అట్లాంటి వాళ్ళు చెప్పే మాయ మాటలను కానీ, మోసపూరిత మాటలను కానీ ప్రజలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చేసిన పింఛన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ
ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు, ప్రతి నాయకుడు అనే ఉన్న వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఎందుకు పంచుతున్నామంటే, అంటే 3000 రూపాయల పింఛన్ని 1000 పెంచడానికి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. మా నాయకుడు ఒక్కటేసారి ఫస్టే 4000 రూపాయలు చేసినాడు. పోయిన గవర్నమెంట్లో వాలంటీర్లను పెట్టి కొత్త పింఛన్ వస్తే దాంట్లో సగం సగం వాటా చేసుకొని తిన్నారు. మా నాయకుడు అట్లా కాదు. అయ్యా మీరు పింఛన్ అందిస్తున్నారా లేదా, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్దారుల వచ్చే ఆఫీసర్లను తీసుకుపోయి వాళ్ళ పింఛన్ వాళ్ళకి సజావుగా అందించండి అంటే, పోయిన గవర్నమెంట్లో పింఛన్ చాలా మంది చెప్పారు అన్న, పింఛన్ ఫస్ట్ వస్తే సగం వాళ్ళకి సగం ఆగి వాలంటీర్ల, మీరు వాలంటీర్ వ్యవస్థ పెట్టి పింఛన్ అట్లా చేసుకున్నారు. మా నాయకుడు అట్లా కాదు. ₹1 ఎక్కడే కానీ తేడా రాకుండా వాళ్ళ 4000 కావచ్చు 15,000 కావచ్చు వాళ్ళ పింఛన్ వాళ్ళకి అందాలని మమ్మల్ని అందరినీ నాయకుల్ని మీరు ఎంటబడి వాళ్ళ ఇండ్లకి పోయి ఖచ్చితంగా పింఛన్ కార్యక్రమాన్ని సజావుగా జరిపించండి, మనకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చేయండి అని. ఇంకోటి, రేషన్ కార్డులు 10 ఎకరాలు ఉంటే మొత్తం తీసేసావు నీ గవర్నమెంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా 4 ఎకరాలున్నా ప్రతి ఇంటికి కొత్తగా రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం జరిగింది. వెంటనే ఆ రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయడం కార్యక్రమం కూడా నేను ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు మొదలుపెట్టారు. మేము కూడా ఆ రేషన్ కార్డులు ప్రతి ఇంటికి అందిస్తాము. నీ గవర్నమెంట్ లాగా ఉన్నదానం తీసేసి చాలా మందిని నశ చేసినావు. ఇప్పుడేమన్నావు అంటే పింఛన్లు తీసేయడం అని గగ్గులో పెట్టే, పింఛన్ ఎక్కడ తీసేయలేదు, ఒక రేషన్ కార్డు కూడా తీసేయాలి, అందరికి ఇస్తున్నాము. మా గవర్నమెంట్ మాట ఇచ్చినాక మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు గోవింద్, క్లస్టర్ ఇన్ఛార్జి మిద్దెపల్లి. ఇంతకుముందు 200 పింఛను 3000 వరకు చేసినాడు 2012లో. ఇప్పుడు అదే పింఛను 200 పింఛను 4000 చేసినాడు. 3000 పింఛను 15,000 చేసినాడు. ప్రతి ఒక్కరికి ఈ పింఛన కార్యక్రమంలో అందరూ పాల్గొని మా పెద్దలంతా ఇంటింటి పోయి చేసినాం. ఈశ్వర మాజీ సర్పంచ్.